ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన అనేక ప్లాట్ఫామ్స్ను ఛాలెంజ్ చేస్తూ కొత్త యాప్ బ్లూ స్కై దూసుకెళ్తోంది. ఎక్స్ యూజర్లు ఎక్కువగా బ్లూ స్కైకి మారుతున్నారు. ఇంతకీ ఈ కొత్త సోషల్ మీడియా యాప్ కంపెనీ ఎవరిది? దానికి ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది? ఇటీవల కాలంలో మీకు మీ సోషల్ మీడియా పేజీలలో బ్లూ స్కై అనే పదం తరచుగా కనిపించుండొచ్చు. ఇది ఎలాన్ మస్క్కి చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్కి ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి వచ్చింది. దీని లోగో కలర్ అన్నీ ఎక్స్కు దగ్గరగా ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 10 లక్షల మందికి పైగా బ్లూ స్కై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చేరుతున్నారు. ఇంతకీ బ్లూ స్కైకి అంత క్రేజ్ ఎందుకు వస్తోంది? బ్లూ స్కై పేజ్లో ఎడమవైపు ఉన్న బార్లో సెర్చ్, నోటిఫికేషన్స్, హోమ్ పేజ్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. బ్లూ స్కై అకౌంట్ వినియోగించే వారు తమకు ఇష్టమైన పోస్టులు చేయవచ్చు, కామెంట్లు పెట్టవచ్చు, రీపోస్టులు చేయవచ్చు, లేదంటే ఇతరులు పోస్ట్ చేసిన వాటిని లైక్ చేయవచ్చు. సింపుల్గా చెప్పాలంటే గతంలో ట్విట్టర్ ఎలా ఉండేదో బ్లూ స్కై కూడా అలాగే పనిచేస్తోంది. అయితే వాటితో బ్లూ స్కైకి ఉన్న ప్రధాన తేడా ఏంటంటే డీసెంట్రలైజ్డ్. అంటే వినియోగదారులు తమ డేటాను కంపెనీకి చెందిన సర్వర్లలోనే కాకుండా ఇతర సర్వర్లలోనూ భద్రపరుచుకునే అవకాశం ఉంటుంది. అకౌంట్ హోల్డర్స్ కేవలం తమ బ్లూ స్కై అకౌంట్తో మాత్రమే కాకుండా తమ సొంత అకౌంట్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. అయితే చాలామంది తమ సొంత అకౌంట్తో లాగిన్ చేసేందుకు ఇష్టపడరు. కొత్తగా బ్లూ స్కైలో చేరిన వారి యూజర్ నేమ్ చివరన .bsky.social అని రావడం కూడా మిగతా వాటి కంటే భిన్నంగా కనిపిస్తోంది. ట్విట్టర్ మాజీ హెడ్ జాక్ డోర్సీ బ్లూ స్కైను డిజైన్ చేశారు. దీన్ని ట్విట్టర్కు డీసెంట్రలైజ్డ్ వెర్షన్గా తీసుకురావాలని, ఏ ఒక్క వ్యక్తి లేదా సంస్థ సొంతం చేసుకోలేని విధంగా ఇది ఉండాలని అనుకున్నట్లు డోర్సీ గతంలో తెలిపారు. అయితే 2024 మేలో డోర్సీ బ్లూ స్కై బోర్డు నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన ఈ టీంలో లేరు. సెప్టెంబర్లో తన బ్లూ స్కై అకౌంట్ను కూడా రద్దు చేశారు. ఇప్పుడు బ్లూ స్కై సంస్థ అమెరికా పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ జే గ్రాబెర్ సారథ్యంలో ముందుకు వెళ్తోంది. అయితే 2019 నుంచి బ్లూ స్కై అందుబాటులో ఉంది. కానీ ఇది ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఇన్విటేషన్ ఓన్లీ అప్లికేషన్గా మాత్రమే జనాలకు పరిచయం. దీనిని మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డెవలపర్లు అన్ని విధాలుగా ట్రై చేశారు. దీంతో నవంబర్ నుంచే బ్లూ స్కై కొత్త యూజర్ల సందడి మొదలైంది. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత బ్లూ స్కై వినియోగదారుల సంఖ్య పెరగడం మొదలైంది. ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్కు మద్దతుగా నిలిచారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా రాజకీయంగా విభజనకు దారితీసి చాలామంది యూజర్లు ఎక్స్ను వీడుతున్నారు. ఇదే సమయంలో బ్లూ స్కై యాప్ను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. యూకేలో గత వారం యాపిల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయిన యాప్లలో బ్లూ స్కై టాప్లో నిలిచింది. సో మీరు కూడా బ్లూ స్కైపై ఓ కన్నేసి ఫీచర్స్ నచ్చితే జాయిన్ అయిపోండి.